ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని కొద్ది క్షణాల ముందే ఒక ప్రముఖ మీడియా సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఒక ఐపీఎల్ ఓనర్ వాళ్ళతో చెప్పాడట, గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా అపాయింట్మెంట్ జరిగిపోయింది, ఇక అఫీషియల్ న్యూస్ బయటకు రావడమే ఆలస్యమని. ఇప్పుడు మీకున్న చాలా డౌట్స్తో పాటుగా గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయితే వచ్చే లాభాలు నష్టాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయితే T20 వరల్డ్ కప్లో టీమిండియాకు కోచ్గా ఉంటాడా అని. నో, T20 వరల్డ్ కప్ అయిపోయే వరకు రాహుల్ ద్రావిడే టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగుతాడు. ఇదే చాలా మందికి ఉన్న డౌట్. ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డౌట్, ఒకవేళ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయితే కేకేఆర్కు మెంటర్గా కొనసాగుతాడా? నో, కేకేఆర్కు మెంటర్గా ఇక ఎప్పటికీ కొనసాగలేడు. అది మాత్రమే కాదు, ఇక ఏ కామెంటరీ ప్యానల్లో కూడా ఎక్కడా కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ని కూడా తను చెప్పలేడు. యాక్చువల్గా ఇప్పుడు ఈ చర్చలే గౌతమ్ గంభీర్ మరియు అలాగే బీసీసీఐ మధ్య జరుగుతున్నాయి. తను ఎంతకాలం కోచ్గా ఉండాలి, తను కోచ్గా ఉన్నప్పుడు తనకేమన్నా లిబరేషన్స్ ఇస్తారా? దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు, టీమిండియా హెడ్ కోచ్ ఎవరైనా సరే దాదాపు సంవత్సరంలో 10 నెలల పాటు టీంతోనే ఉండాలి. గౌతమ్ గంభీర్ అంత సమయాన్ని కేటాయిస్తాడా లేదా? సో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయట. ఇక గౌతమ్ గంభీర్ని టీమిండియా హెడ్ కోచ్ చేయడం అనేది కరెక్టా కాదా? నాకు తెలిసి ద పర్ఫెక్ట్ డెసిషన్ అవుతుంది. ఒకసారి చూసాము అంటే గౌతమ్ గంభీర్ యాజ్ ఏ ప్లేయర్గా 2007 T20 వరల్డ్ కప్ విన్నర్, 2011 వన్డే వరల్డ్ కప్ విన్నర్, ఏషియా కప్ 2008 ఫైనలిస్ట్, ఇక అలాగే ఏషియా కప్ 2010 విన్నర్. ఇక ఐపీఎల్లోకి వచ్చాము అంటే యాజ్ ఏ కెప్టెన్గా 2011, 2016, 2017 టీంని ప్లే ఆఫ్స్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇక 2012 అండ్ 2014లో టీంని విన్నర్ని చేశాడు. ఇక మెంటర్గా చూసాము అంటే లక్నోని 2 times బ్యాక్ టు బ్యాక్ ప్లే ఆఫ్స్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇక 2024లో కేకేఆర్ని ఛాంపియన్ చేశాడు. సో అతని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఇవన్నీ చూసాము అంటే ఖచ్చితంగా తను చాలా మంచి కోచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నష్టాల విషయానికి వచ్చాము అంటే ఇక్కడ నష్టం మొత్తం కూడా గౌతమ్ గంభీర్కే ఉంటుంది. ఇంతవరకు టీమిండియాకు ఎంతో మంది కోచ్లుగా ఉన్నారు, ఎంతో మంది సక్సెస్ అయ్యారు, ఎంతో మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళెవరూ పెద్దగా ట్రోలింగ్కి గురవ్వలేదు, అంటే పెద్ద లెవెల్లో. ఇప్పుడు సపోజ్ వరల్డ్ కప్స్ ఓడిపోగానే రాహుల్ ద్రావిడ్ని మనం అంటూ ఉన్నాం, కోచ్గా తీసేయాలని, కోచింగ్ సరిగ్గా చేయట్లేదని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు గౌతమ్ గంభీర్ టీమిండియాకు కోచ్ అయ్యాడు అంటే ఒక్క మ్యాచ్ ఓడిపోతే చాలు ప్రతి ఒక్కరూ గౌతమ్ గంభీర్ మీద పడిపోతారు. దానికి కారణం గౌతమ్ గంభీర్కు యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. దానికి కారణం గౌతమ్ గంభీర్ చాలా సందర్భాల్లో ఎంఎస్ ధోనీని, కోహ్లీని టార్గెట్ చేయడం. ఒకవేళ గౌతమ్ గంభీర్ కోచ్గా తనేంటో ప్రూవ్ చేసుకొని మంచి విజయాలు అందించి అలాగే కోచ్గా కొనసాగి కప్పులు కూడా అందించాడు అనుకోండి, ఇక గౌతమ్ గంభీర్ని అందరూ నెత్తిన పెట్టుకుంటారు. ఇన్ని రోజులుగా ఉన్న యాంటీ ఫ్యాన్స్ అందరూ గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ అయిపోవడం ఖాయం. సో ఈ విధంగా చూసుకుంటే గౌతమ్ గంభీర్కి ప్రతి మ్యాచ్ కూడా ఒక పెద్ద గండం లాగానే ఉంటుంది.